పతనమంచిన ఆర్థికం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఇప్పటికి 22 నెలలు చేసిన అప్పులు 2,30,000 కోట్లు మనం చెప్పుకుందే. సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కేపటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు రిపేర్ చేసింది లేదు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గద్దెనెక్కిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏ ప్రాజెక్ట్ కట్టలేదు 22 నెలల్లో. పోనీ కేసీఆర్ కట్టిన పోనీ కాళేశ్వరం కూలిపోయింది పిల్లలు కుంగిపోయిన దాన్ని రిపేర్ చేసిన దాఖలాలు కూడా ఇంతవరకు లేవు. ఆగిన ప్రాజెక్ట్ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. ఒక్క కొత్త రోడ్డు వేసింది లేదు. ఒక కొత్త రోడ్డు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు వేయలేదంట. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ చేసింది లేదు. ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా కాలేజీలకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పేద విద్యార్థులకు పోషక విలువలు గల టిఫిన్ పెట్టింది కూడా లేదు. గత ప్రభుత్వం ఏదైతే చాలా సీరియస్గా తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పలహారం కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులకి పొద్దున టిఫిన్ కార్యక్రమాలు పెట్టింది ఎలక్షన్స్ ముందు గత ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసింది. వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టిన అంటే పైసలు పెట్టి టిఫిన్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. పోనీ ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయినా కట్టారా అంటే గత ప్రభుత్వంలో కట్టే 32 మెడికల్ కాలేజీలు తప్ప వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలల్లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శంకుస్థాపన చేసింది కానీ కట్టింది కానీ చరిత్ర లేదు. వరద బాధితులకు సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఏదైతే మన హైదరాబాద్లో కానీ మన కామారెడ్డిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినాయో అట్లీస్ట్ వాళ్ళకన్నా ఏదైతే ఆర్థిక సాయం ప్రకటించారో వాళ్ళకన్నా రూపాయి ఇచ్చిరా అంటే అది లేదు. కాంట్రాక్టర్లకు ఇంకా రూపాయలు 43,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే వివిధ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టర్లు సొంత జేబులకి డబ్బులు పెట్టేసి వర్క్ చేసిరు కదా, వాళ్లకు 43,000 కోట్ల బాకీ మన రాష్ట్ర సర్కారు ఉన్నది. పోనీ అవన్నీ ఏమైనా చెల్లించిరా అంటే అది లేదు. అప్పుల కుప్పలు తెప్పలుగా పేరుకోపోతున్నాయి. రుణ చెల్లింపులను 25-30 ఏళ్లకు పొడిగించడంతో వడ్డీల భారం తడిసి మోపడవుతున్నది. మరోవైపు రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే కీలక రంగాలని కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు సాగుతున్నాయి. సంక్షేమం అటకెక్కింది. ఏదైతే సంక్షేమం అనేది అభివృద్ధి అనేది అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతలేదని కూడా మనం ఇక్కడ వీళ్ళు చెప్పినది ఒకటి వార్త మనం ఇక్కడ చూడొచ్చు. పథకాల అమలు ప్రచారానికే పరిమితమైంది. ఏదైతే వీళ్ళు పథకాలు చెప్పిర్రో ఇన్ని రోజులు 6 గ్యారెంటీలే కావచ్చు, 420 పథకాలే కావచ్చు, ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ 2020 పథకాలు చెప్పిర్రో కంసేక ప్రచారానికే తప్ప అది ఇంతవరకు కూడా హామీలకు కూడా నొసుకోలేదని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీంతో ప్రజలకు కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా రెవెన్యూ సరిగ్గా ఉంటేనే కదా. మన రాష్ట్రానికి రెవెన్యూ కరెక్ట్ ఏది ఉండే? రియల్ ఎస్టేట్ ఉండే. రియల్ ఎస్టేట్ అనేది మన రాష్ట్రానికి మంచి రెవెన్యూ. ఇంకోటి ఏంది? మద్యం, అది కూడా ఒక మంచి రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి. లాస్ట్ కోసం మొన్న చూసిన టెండర్ లేని కూడా ఎవరు మూటకొస్తారండి చక్క. ఎవరు మూటకొస్తారు టెండర్ లేనికి? ఎందుకంటే 2 లక్షల నుండి 3 లక్షలు చేశారు వీళ్ళు ఫీజు. మద్యం దుకాణాలకు కూడా టెండర్ లేనికి ఎవరు దిక్కులేడు ఇప్పుడు. అది కూడా ఒక వైపు నాశనమే. అయితే ఈ 2,40,000 కోట్ల అప్పు చేసింది. ఆ అప్పు అనేది కూడా కమ్సేకం 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసింది, ఇయ్యలేదు. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇస్తారన్నది ఇయ్యలేదు. రైతు భరోసాకు 15,000 ఇస్తారని ఇయ్యలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 సాయం అన్నారు, ఇయ్యలేదు. విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. 420 హామీలు ఇచ్చింది కానీ ఏమీ అమలు చేయలేదు. కానీ 22 నెలల్లో 2,43,000 కోట్ల అప్పు మాత్రం చేసింది. పోనీ అప్పు చేసి కాంట్రాక్టర్లకు ఏమైనా పైసలు ఇచ్చిందా అంటే ఇయ్యలేదు. పథకాలకు ఏమైనా పైసలు ఇచ్చిందా అంటే ఇయ్యలేదు. మరి ఏం చేశారు? ఈ అప్పులన్నీ ఎక్కడికి పోయినాయి? ఎవరి ఖజానాకు పోయినాయి? ఎటు దిక్కు మళ్లించారు? లేదా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ఏటీఎంలా వాడుకుంటుందా?
ఎందుకంటే వాళ్ళు ఉన్నదే 3 రాష్ట్రాలల్లో, కర్ణాటక, ఇది ఇంకో జాలెన్నో, తెలంగాణ, కర్ణాటక. ఈ రాష్ట్రాలను ఏటీఎంగా వాడుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి నిధులు కావాలి కదా. ఏటీఎం వాడుకుంటుంది అనుకుంటూ కూడా ఒకటి అనొచ్చు మనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.